ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ఆహారం మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. ముఖ్య గమనిక: దేవుని వాక్యం మనకు ఆహారమై ఉన్నది కావున నాతో పాటు మీరు కూడా కలిసి చదవాలి అన్నది మా చిన్న మనవి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయెదురురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ఆమేన్. ఈ చిన్ని వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. వాక్యం నచ్చినట్లయితే కామెంట్ చేయండి. రేపటి దేవుని ఆహారం కోసం ఛానల్ని ఫాలో చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.